సాక్షాత్తు పరమశివుడికి అమ్మవారు భిక్ష ఎందుకు వేశారో మీకు తెలుసా? ఒకసారి శివుడు పార్వతీదేవితో, ఈ లోకంలో అన్నము, ఆహారము, ధనము, ధాన్యము అన్నీ మాయే అని అంటాడు. కాని భక్తుల ఆకలిని తీర్చే ఆ తల్లికి శివుడి మాటలు చాలా బాధను కలిగిస్తాయి. వెంటనే పార్వతీదేవి కోపంతో కాశీని వదిలి కనపడకుండా వెళ్ళిపోయింది. పార్వతీదేవి లేకపోవడంతో కాశీలో అన్నం లేకుండా అయిపోతుంది. ప్రజలు ఆకలితో అలమటించారు. ఆహారం లేకుండా కాశీ పవిత్రక్షేత్రం విలవిలలాడిపోతుంది. కాని తన భక్తుల కష్టాలు చూడలేక పార్వతీదేవి అన్నపూర్ణాదేవి రూపంలో ప్రత్యక్షమైంది. ఒక పెద్ద బంగారు పాత్రలో అన్నం తెచ్చి ఆమె భక్తులందరి ఆకలిని తీర్చింది. చివరికి ఆహారం యొక్క విలువను గ్రహించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని నేరుగా వెళ్లి అన్నపూర్ణాదేవి ముందు భిక్షగాడిలా నించుంటాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి స్వయంగా తన చేతులతో శివుడికి అన్నం వడ్డించింది. అప్పటినుండి ఈ కాశీ పుణ్యక్షేత్రంలో కాశీ అన్నపూర్ణాదేవి భక్తుల ఆకలిని తీరుస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.